హలో గైస్, టెక్ రాకర్స్ ఛానల్కి స్వాగతం. అసలు ఈ వాట్సాప్ బీటా వర్షన్ అంటే ఏమిటి? ఈ వాట్సాప్ బీటా వర్షన్ వల్ల యూస్ ఏమిటి? అసలు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? ఆల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇంకా టాపిక్లోకి వస్తే, వాట్సాప్ బీటా వర్షన్ అంటే ఇది ఒక టెస్టింగ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. అర్థం కాలేదు కదా, చెప్తా. ఈ నార్మల్ వాట్సాప్ ఏం చేస్తుందంటే, కొత్త ఫీచర్స్ తీసుకొచ్చే ముందు నార్మల్ వాట్సాప్లో రిలీజ్ చేయకుండా ఈ బీటా వర్షన్లో రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేసిన ఫ్యూచర్ బీటా వర్షన్లో సక్సెస్ అయితే అప్పుడు నార్మల్ వాట్సాప్లోకి రిలీజ్ చేస్తుంది. అయితే ఈ బీటా వర్షన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా బీటా టెస్టర్గా మారాలి చెప్తా, వినండి. ముందు క్రోమ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీ ప్లే స్టోర్లో ఏ ఈమెయిల్తో లాగిన్ అయ్యి ఉంటారో సేమ్ అదే ఈమెయిల్తో క్రోమ్లో కూడా లాగిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ప్లే స్టోర్లో ఏ ఈమెయిల్తో లాగిన్ అయ్యి ఉంటారో సేమ్ అదే ఈమెయిల్తో క్రోమ్లో కూడా లాగిన్ అయ్యి ఉండాలి. లాగిన్ అయ్యాక సెర్చ్లో వాట్సాప్ బీటా వర్షన్ అని సెర్చ్ చేయండి. టాప్లోనే వాట్సాప్ బీటా అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఈ విధంగా బికమ్ ఏ బీటా టెస్టర్ అనే మెసేజ్ వస్తుంది. ఒకవేళ అలా రాకుండా ఈ విధంగా మెసేజ్ వస్తే బ్యాక్కి వస్తూ ఓపెన్ చేస్తూ ఉండండి. చివరికి మీకు కూడా బికమ్ ఏ బీటా టెస్టర్ అని వస్తుంది, క్లిక్ చేయండి. ఒకవేళ సేమ్ మెసేజ్ మళ్ళీ వస్తే సింపుల్గా కిందకి స్వైప్ చేయండి. ఈ విధంగా వెల్కమ్ టు టెస్టింగ్ ప్రోగ్రామ్ అని వస్తుంది. కిందకి స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ ఇట్ ఆన్ ప్లే స్టోర్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ప్లే స్టోర్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తే కొత్తగా వాట్సాప్ మెసెంజర్ పక్కన బీటా అని ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ చేసుకోండి. ఇక నుంచి మీరు కూడా బీటా వర్షన్ వాడుకోవచ్చు. వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.